హిట్ కోసం కాచు కూర్చున్న సూర్యకి మరో డిజాస్టర్ తప్పేలా లేదా? భారీ అంచనాలతో వచ్చిన రెట్రో సినిమా ట్రైలర్ ఇప్పుడు ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తుందా? కంగువాతో డీలా పడ్డ కోలీవుడ్ స్టార్ని కార్తిక్ సుబ్బరాజ్ కూడా కాపాడలేడా? అసలు లేటెస్ట్గా రిలీజ్ అయిన ట్రైలర్ని చూసిన ఫ్యాన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? ఈ సినిమా మాకు బాహుబలి అవుతుందని సూర్య కాలర్ ఎగరేశాడు. ఇక ప్రీ రిలీజ్ లో మా టార్గెట్ 2000 కోట్లు అంటూ ప్రొడ్యూసర్ కాన్ఫిడెంట్ గా చెప్పాడు. ఇంకేం కంగువా రికార్డ్స్ కొల్లగొడుతోందని భారీ అంచనాలు పెట్టుకున్నారు సూర్య ఫ్యాన్స్. కట్ చేస్తే బాక్సాఫీస్ వద్ద సినిమా భారీ డిజాస్టర్. దీంతో ఎవరికి డేట్స్ ఇవ్వాలో డైలమాలో పడ్డ సూర్య ఎట్టకేలకి కార్తిక్ పై భారం ఉంచి రెట్రోని పట్టాలెక్కించాడు. మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ తో యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా అయినా సూర్య కలని అభిమానుల ఆశల్ని నెరవేరుస్తుందని గట్టిగానే ఫిక్స్ అయ్యారు. అయితే తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ఆ అంచనాల్ని అందుకుందా అంటే అనుమానమే. గ్యాంగ్స్టర్ గా సూర్య, అతడి లవర్ గా పూజ కనిపిస్తున్న ఈ విజువల్స్ చూస్తుంటే రెగ్యులర్ మాస్ మసాలా కమర్షియల్ సినిమా తీసినట్లుగా క్లియర్ గా అర్థమవుతోంది. సరికొత్త కంటెంట్ డామినేట్ చేస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి రొట్ట కథల్ని ఆదరిస్తారని కార్తిక్ అనుకుంటే మాత్రం ఫ్లాప్ లో కాలేసినట్టే. సరికొత్త కాన్సెప్ట్స్ తో వచ్చిన పిజ్జా, జిగర్తాండా సినిమాలతో మంచి హిట్సే కొట్టాడు కార్తిక్. అయితే ఆ తర్వాత స్టార్స్ దొరకడంతో పేట, మహాన్ అంటూ కేవలం ఫ్యాన్ మూమెంట్స్ తో తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా ఫేస్ చేశాయి. ఇక తాజాగా రెట్రో వాలకం చూస్తుంటే ఆ ఫ్యాన్ మూమెంట్స్ తో చేసినట్లే కనిపిస్తోంది. అయితే సూర్య రెట్రో స్టైల్ లుక్, డైనమిక్ స్క్రీన్ ప్రెజెన్స్, సంతోష్ నారాయణన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కు కాస్త జోష్ ను తెచ్చిందనే చెప్పాలి. చూడాలి, దాదాపు 5 ఏళ్లుగా సాలిడ్ హిట్ లేని సూర్య ఈ సినిమాతోనైనా సక్సెస్ కొడతాడా? For more videos like this, subscribe Big TV channel.